నచ్చింది కానీ ఇది నీ సర్ప్రైజ్ గిఫ్ట్. నీకెట్లా అనిపించింది? ఎంత బాగుందో అసలు. సో ఐ జస్ట్ హోప్ యూ లైక్ దిస్ బికాస్ హీ హ్యాస్ టు లైక్. హాయ్. సో మేమిద్దరము, నేను మా హస్బెండ్, మేమిద్దరము ఒక షార్ట్ వెకేషన్ ప్లాన్ చేసుకున్నాం, విచ్ ఐ ఓన్లీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. సో నేను ఒక సర్ప్రైజ్ యానివర్సరీ ప్లాన్ చేసిన. ఎవ్రీ యానివర్సరీ వీ గో ఆన్ సమ్ ఆర్ అదర్ ప్లేస్, చిన్నదైనా పెద్దదైనా. సో దిస్ కమ్స్ ఆ 4th anniversary. So I want to make it some special. So I planned a 4-day small vacation. So let's see what happens in it. And నేనంతా రికార్డ్ చేసుకొని for a memory of us. I want to keep it. సో కరెంట్లీ ఈరోజు 11th అనమాట. మేము 8 o'clock స్టార్ట్ కావాలి, కానీ యాజ్ యూజువల్ 11 అయిపోయింది. సో వీఆర్ రెడీ టు గో. లగేజ్ ఇస్ ప్యాక్డ్, ఎవ్రీథింగ్ ఇస్ ప్యాక్డ్. నేను ఒక వీడియో తీసుకోనికి ఫాస్ట్గా వచ్చిన. ఆఫ్టర్ దిస్ వీడియో వీ గోయింగ్ టు స్టార్ట్. సో ఇప్పుడే మంచి సాంబార్ రైస్ తినేసినాము. సో ఇక్కడ నుంచి మా రిసార్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. ఇన్ హాఫ్ అన్ అవర్ వీల్ బి రీచింగ్ టు ద రిసార్ట్. లెట్స్ సీ హౌ ఇట్ ఇస్. నేను కూడా పిక్చర్స్ అంతా క్లియర్ గా చూడలేదు అసలు. జస్ట్ ఐ వెంట్ విత్ ద నేమ్. సో షుడ్ సీ హౌ ఇట్ వుడ్ బి ఆల్. ఇప్పుడే ఒక చిన్న ఫోటో సెషన్ అయింది, నాట్ ఇన్ ఫోన్. వీ గోట్ అ కాంప్లిమెంటరీ ఫోటో సెషన్ అదైంది. సో ఐ షో యూ. నా ఫోటో వచ్చింది. ఓకే, ఒక 1 hour వెయిట్ చేసి వి గోట్ అ కీస్. బగ్గీ కోసం వెయిట్ చేస్తున్నాం ప్రెసెంట్లీ. ఆ బగ్గీ రాగానే విల్ గో. నచ్చింది కానీ ఇది నీ సర్ప్రైజ్ గిఫ్ట్. నీకెట్లా అనిపించింది? ఇస్ దిస్ ఫుల్ మిర్రర్. ఐ లైక్ దిస్. డిస్టర్బెన్స్ లేకుండా ఎవరిది వాళ్ళు రెడీ అవుతాం. అండ్ ద సెకండ్, మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్, ఐ లవ్ ఇట్. అంతే, ఐ లవ్ ఇట్. విత్ ద వ్యూ విల్ ఎంజాయ్ దిస్. అది అన్నమాట. ఆల్రెడీ చిల్లింగ్. నేను అట్లా చిల్ కాలేను, పండుకుంటే వేస్ట్ అనిపిస్తుంది. ఐ హ్యావ్ టు రిలాక్స్. సో వి జస్ట్ చెక్డ్ ఇన్. నాకైతే రూమ్ చాలా నచ్చింది. నేను అసలు ఏం పిక్చర్స్ చూడలే. యాక్చువల్లీ ఇది చాలా అబ్రప్ట్ ప్లాన్. సో మాకు యానివర్సరీకి వేరే ప్లాన్స్ ఉండే, విచ్ ఐ వెరీ ష్యూర్ అండ్ క్లియర్ ఫ్రమ్ లైక్ 2 months. సో ఇది అనుకోకుండా అయిన ప్లాన్, విచ్ ఐ ఓన్లీ ప్లాన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్. సో నిన్న ఆఫీస్లో ఉన్నప్పుడు ర్యాండమ్లీ ఐ హ్యావ్ ఎనీవే ఆఫ్ టుడే. సో 2 days ఎందుకు 4 daysకి ఎక్స్టెండ్ చేసుకుందామని ఐ జస్ట్ అప్లైడ్ లీవ్. అండ్ టకటక ఏమన్నా ఉన్నాయి అసలు ప్లేసెస్ అవి ఇవి చూసిన. ఐ సా మెనీ ప్లేసెస్ విచ్ ఆర్ లైక్ 6 to 7 hours ఫ్రమ్ హియర్ అండ్ ఆల్. సో అదంతా వెళ్ళి స్ట్రెస్ అయ్యి
ఐ డోంట్ వాంట్ ఇట్. నాకు కొంచెం కామ్ ఎన్వైరన్మెంట్లో కొంచెం ఇది పీస్ఫుల్ వైబ్ జస్ట్ టు సోక్ ఇన్ దట్ టైమ్ అండ్ ఆల్ అట్లా ఉండాలనండి. సో ఐ వాజ్ సీయింగ్ సమ్ రిసార్ట్స్ అండ్ ఆల్. సో నార్మల్లీ మేము మహాబలిపురంలో ఆల్మోస్ట్ చాలా రిసార్ట్స్ వెళ్ళాం విచ్ ఆర్ లైక్ ప్రిటీ ఫేమస్ అండ్ నాకు థీమ్ బేస్డ్ నచ్చుతాయి రాదర్ దెన్ నార్మల్ రిసార్ట్. సో అట్లా అన్ని రిసార్ట్స్ వెళ్ళిపోయినాం. ఐ వాజ్ నాట్ షూర్ లైక్ ఏదైనా ఉంటుంది అని. బట్ ఎనీహౌ ఐ ఫౌండ్ దిస్ థింగ్. సో ద రిసార్ట్ ఇస్ తాజ్ ఫిషర్‌మ్యాన్స్ కోవ్ రిసార్ట్. సో ఐ రియల్లీ లైక్డ్ ఇట్. కానీ నేను ప్రాపర్టీ పిక్చర్స్ చూసినాను. రూమ్ పిక్చర్స్ ఏం చూడలేదు. జస్ట్ ర్యాండమ్‌గా ఐ బుక్డ్ ఇట్. ఐ వాజ్ లైక్ ఫస్ట్ టైమ్ ఐ డిడ్ంట్ టెల్ ఎనీబడీ దిస్. ఇది నాకు ఒక్కదానికే తెలుసు. ఐ జస్ట్ బుక్డ్ ఇట్ అండ్ ఐ వాజ్ నాట్ మచ్ క్లియర్ ఆల్సో. నాకు ప్రాపర్టీలో యాక్టివిటీస్ అవి ఇవి నచ్చినాయి అండ్ ఇట్ హ్యాస్ అ ప్రైవేట్ బీచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమిద్దరం నాట్ ఎట్ ఆల్ అ బీచ్ పర్సన్. అసలు బీచ్ ఆ వేడి అదంతా అంటే లైక్ అసలు ఇంట్రెస్టే ఉండదు. సో చెన్నైలో 3 ఇయర్స్ ఉన్నా మాక్సిమం బీచ్ నేను పోయింది ఆఫ్టర్ 12 ఆర్ 11 ఆ టైమే నైట్. సో అక్కడ కొంచెం బెటర్ చిల్ ఉంటదని అంతే. సో ప్రైవేట్ బీచ్ ఉంటది. కొన్ని పిక్చర్స్ తీసుకుందామని అంతే తప్ప ఐ డిడ్ంట్ హావ్ మచ్ ఐడియా అబౌట్ దిస్. కానీ రూమ్‌కొచ్చినాక ఐ వాస్ క్లియర్ అక్కడ బాత్‌టబ్ అయితే లేదు. ఐ లవ్ బాత్‌టబ్స్ అండ్ ఆ రూమ్‌లో బాత్‌టబ్ లేదు. అంటిల్ అండ్ అన్లెస్ ఐ సా ద ఎమ్యూనిటీస్ నాకైతే కనిపియలేదు. కానీ ఇక్కడికి వచ్చినాక దిస్ అ బాత్‌టబ్ అండ్ దట్ ఈస్ ద మోస్ట్ థింగ్. ఫస్ట్ ఎంటర్ కాంగానే లైక్ డోర్ దిగగానే వచ్చి బాత్‌టబ్ ఉంది. వచ్చి బాత్‌టబ్ ఉంది. ఐ లైక్ ఐ బికమ్ కిడ్. ఐ యామ్ ఎ కిడ్. నా పిక్చర్ అయితే ఇది కాదు. దిస్ ఇస్ సమ్ అప్‌గ్రేడేషన్ ఏమో కానీ ఐ లవ్డ్ దిస్ స్పేస్. ఐ లవ్ దిస్ రిసార్ట్. నేను ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాలి. మేము ఎప్పుడే వచ్చినామో వి డిడ్ అవర్ లంచ్. ఇట్స్ జస్ట్ 2:50 3 అరౌండ్ 3. సో కొంచెం రిఫ్రెష్ అయ్యి అవుట్‌ఫిట్ చేంజ్ చేసుకొని వి షుడ్ గో ఎక్స్‌ప్లోర్ సమ్ అదర్ ప్లేసెస్. ఇక్కడ ఈవినింగ్ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ కైట్ ఫ్లయింగ్ సంథింగ్. లెట్స్ సీ ఎంతవరకు యాక్టివిటీస్ చూస్తామో. బట్ ఫర్ నౌ ఐ విల్ జస్ట్ రిఫ్రెష్. I'll change my outfit. I need to get pictures in that outfit as well. So yeah, this is the backstory of the surprise resort. So I just hope he liked it because he has to like it. This is so nice. నేను అవుట్‌ఫిట్ చేంజ్ చేసుకున్నా. సో దిస్ ఇస్ మై అవుట్‌ఫిట్. నా ఫేవరెట్ సాంగ్ నాకు ఇష్టం. సో దానికి వైబ్ అవ్వకుండా వి ఆర్ గెట్టింగ్ రెడీ. మేము బగ్గి డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్నాం. డ్రైవర్ వస్తే బీచ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వేడికి నేను జుట్టంతా బన్ వేసేసుకున్నా. అక్కడ పోయినాక ఇఫ్ ద సేమ్ హ్యూమిడిటీ ఇస్ దేర్ నేను హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకుంటా. ఇట్ వాస్ నైస్. ఈరోజు నా స్కిన్ గ్లో అవుతుంది ఇంకా ఎక్కువ బికాస్ ఐఎమ్ హ్యాపీ బీయింగ్ ఇన్ దిస్ స్పేస్. బ్యూటిఫుల్ ప్రాపర్టీ. చాలా మంచిగా ఇక్కడ సైక్లింగ్ ట్రాక్ కూడా ఉందంట. మనం సైక్లింగ్ ట్రై చేయాలి. యా ఇట్లా డబుల్ సైక్లింగ్ ట్రై చేయాలి. టాండమ్ సైకిల్ వీ హ్యావ్ టు ట్రై. ఇదంతా సైక్లింగ్ ట్రాకే అనుకుంటా. డోంట్ నో, చూడాలి. ప్రైవేట్ బీచ్ కాబట్టి చాలా నీట్ గా మెయింటైన్ చేసిన. అసలు వెరీ నార్మల్ బీచ్ అయితే ఫోటో కాదు కదా, కాలు కూడా పెట్టకపోతే కాదు. ఇక్కడ కొంచెం ఐమ్ గెటింగ్ దట్ వైబ్ టు క్లిక్ గుడ్ పిక్చర్స్. మంచి ఫొటోస్ దిగేసి వాటర్ ని టచ్ చేయకుండా రూమ్కి వెళ్ళిపోవాలి. దట్ ఇస్ అ ప్లాన్. అక్కడ హైటీ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడే అక్కడ ఎండ్ లో ఫొటోస్ దిగినాము. కొన్ని బాగా వచ్చినాయి, కొన్ని ఎడిట్ చేయాలి. సో ఇక్కడ మేము చిల్ అవుతాం. కైట్ ఎగరేస్తున్నారు. సో మేము కూడా వెళ్తున్నాం కైట్ ఎగరడానికి. మంచి కైట్ ఫ్లయింగ్ అయిపోయింది. కాకపోతే మంచి కాంపిటీషన్ ఉంటదేమో, ఒకటి కట్ చేస్తే కైట్ అది ఇది అనుకుంటే గానీ అట్లా చేయొద్దంట. జస్ట్ కైట్ వాళ్ళు ఇచ్చింది గాలి ఎగిరేసి అట్లా ఇట్లా తిప్పేసి వాళ్ళకి ఇచ్చేయాలి. సో అదంతా ఫన్ లేదని నెక్స్ట్ థింగ్స్ కి మూవ్ ఆన్ అయిపోతున్నాం. సో ఫర్ నౌ వి ఆర్ ర్యాపింగ్ ఇట్ హియర్. పోదామా?
సో ఇది మేము డిన్నర్కి వెళ్తున్నాం ఇప్పుడు. న్యూ యాక్సెసరీ దా. సో మేము ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాము. వి ఆల్ గాట్ రెడీ. అంటే నేను ఒకదాన్నే. ఈజ్ వెరీ క్యాజువల్, లైక్ దట్ క్యాజువల్. ఫైండ్ అవుట్ ద బగ్గీ. మా బగ్గీ వచ్చింది. ఓ ఆల్ ఐటమ్స్ టేస్ట్ చేసిన, కానీ ఐ స్టిక్ టు ద బేసిక్ రసం రైస్. ఇందాకనే ఒక యమ్మీయెస్ట్ హాట్ హాట్ పైపింగ్ రైస్ లా రసం విత్ సమ్ ఫ్రెంచ్ ఫ్రై, ఆలూ ఫ్రై లాగా పెట్టుకొని తింటే ఎంత బాగుంది అసలు. నథింగ్ కుడ్ బీ దట్ రసం రైస్ ఇన్ చెన్నై. స్పెషలీ చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ డే. కొంచెం సరే, పాస్తాస్, పిజ్జా, పానీపూరి, బిర్యానీ, సంథింగ్ ఏదున్నా దిస్ ఇస్ వాట్ ఐ లవ్ గైస్. రసం రైస్ అండ్ పొటాటో ఫ్రై. అది ఫ్రెంచ్ ఫ్రైస్ లానే ఉంది టేస్ట్, బట్ కాంబినేషన్ సూపర్ ఉంది. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? గుడ్ మార్నింగ్. మేము నైట్ 12కి పండుకొని చాలా డీప్ స్లీప్ అయినా అనుకొని చాలా కాన్ఫిడెంట్గా లేచి చూస్తే ఇట్స్ స్టిల్ 7. సరే అని లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఈసారి బగ్గీలో కాకుండా నడుచుకుంటూ వెళ్దామని బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడంతా చాలా బాగుంది. ఆర్చరీ ఏవేవో యాక్టివిటీస్ అవుతున్నాయి. మంచి తినేసి స్వింగ్లో కూర్చొని జస్ట్ అట్లా రిలాక్స్ అవ్వాలి అని ప్లాన్. 12కి చెక్అవుట్, అరౌండ్ 1కి చెక్అవుట్. సో అప్పటి వరకు చిల్ అవ్వచ్చు. వీ హ్యావ్ సైక్లింగ్ ఆప్షన్, స్విమ్మింగ్ ఆప్షన్, ఇంకొన్ని యాక్టివిటీస్ లైక్ దిస్ ఆర్చరీ, బ్యాడ్మింటన్ ఏవేవో ఉన్నాయి. వీ కెన్ ట్రై ఇఫ్ యూ వాంట్ టు. బట్ ఇక్కడ చాలా బాగుంది. ఐ కాంట్ షో అంత క్లియర్గా లేదు, బట్ సో ఇట్స్ ఎ గుడ్ వ్యూ ఇన్ ద మార్నింగ్. పింక్ పైన సెటిల్ అయిపోవాలి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. మంచి చెట్ల మధ్యలో పండుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ ప్లాన్ ఫర్ నౌ. లెట్స్ సీ. అసలు ఇక్కడ వైబ్ ఎంత బాగుందంటే ఆ హోల్ రూట్ విచ్ ఎవర్ యూ కమ్, అక్కడ అన్ని బర్డ్స్ ఇట్లా సౌండ్స్ అన్నీ సూపర్ ఉంది. మేము వచ్చేసినాం రిసెప్షన్కి. జస్ట్ నెట్ వాక్ అంతే, 5 minutes కాదు. సో నైస్. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసినాం. లెట్స్ సీ ది స్ప్రెడ్.
ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మేము మళ్ళీ ఇక్కడ వాక్ చేసుకుంటూ రూమ్కి వెళ్ళి దారిలో ఆర్చరీ ఉంది, ఇంకేవో లైట్ యాక్టివిటీస్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి. సో అవి ఎక్స్ప్లోర్ చేసి ఒక స్లీప్ వేసేయాలి ఫస్ట్. టైం అరౌండ్ 9:15 అవుతుంది అంతే. సో మంచి స్లీప్ వేయవచ్చు. యాక్చువల్లీ పూల్ ఇక్కడనే ఉంది, బట్ పూల్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. దాని బదులు వీ హ్యావ్ నైస్ బాత్ టబ్. సో అక్కడ ఐ కెన్ చిల్ ఫర్ సమ్ టైమ్. స్లో మ్యూజిక్ తోటి ఐ వాంట్ చిల్. సో అదే, ఇక్కడ సైక్లింగ్ కూడా ఉంది. సో సైక్లింగ్ ట్రై చేయాలి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫర్ నౌ వెళ్దాం. అసలు ఇక్కడ నడుస్తుంటేనే చాలా బాగుంది. కొంచెం స్ట్రీట్ అట్లనే వెళ్తే దెర్ ఇస్ బీచ్ ఇక్కడనే ఉంది. కానీ నేననే చాలాసేపు బీచ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కరెంట్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీచ్. ఐ కెన్ షో యూ బీచ్. బీచ్. సో బీచ్ కూడా అక్కడనే ఉంది. ఈ రెసార్ట్లో నా ఫేవరెట్ స్పాట్ ఇది అయిపోయింది. అసలు ఇది కెమెరా అంతా క్యాప్చర్ చేయలేకపోతుంది, బట్ స్టిల్ ఈ ప్లేస్ చాలా బాగుంది. సో బేసికలీ ఆల్మోస్ట్ ఈ రెసార్ట్లో మా స్టే ఎండ్ అవ్వడానికి వచ్చింది. కొన్ని టైంపాస్కి ఇండోర్ గేమ్స్ ఆడినాం, ఆర్చరీ, స్నూకర్ ఆడినాం, ఇంకేవేవో ఉండే చిన్న చిన్న గేమ్స్ అవి కూడా ఆడినాం. సైక్లింగ్ కోసం చూసినాం, బట్ నిన్న చాలా సైకిల్స్ కనిపించినాయి యాక్చువల్లీ, అట్లా టాండమ్ సైకిల్స్. కానీ ఈరోజు అట్లా కనిపించలేదు అసలు. ఐ డోంట్ నో వై, అవి ఈవినింగ్ టైమ్స్లోనే ఉంటుందో ఏమో మరి. అడగలేదు కూడా, బికాస్ కొంచెం రెడీ అయ్యి వద్దాము అని. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. సో నేను జస్ట్ సంతోష్ రూమ్కి వెళ్ళిపోయాడు, బట్ నేను ఒక్కదాన్ని అసలు ఒక స్వింగ్లో 2 కొబ్బరి చెట్ల మధ్యలో అండ్ స్వింగింగ్. సో అది సీన్. మంచిగా ఫుల్ ఎండ కొడుతుంది, కరెక్ట్ సన్న మీదనే ఉంది, అయినా బాగుంది. ఇక్కడ నుంచి చల్లగాలి వస్తుంది, ఇక్కడ నుంచి వేడి ఎండ వస్తుంది, మొత్తం బర్డ్స్ సౌండ్, చెట్ల గాలి, చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా వెళ్ళి రెడీ అయిపోయి చెక్అవుట్ చేయాలి. ఫర్ దిస్ రెసార్ట్ యాక్చువల్లీ వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ ఇన్ దిస్ రెసార్ట్. అండ్ తాజ్లో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇట్ హ్యాస్ బీన్ రియలీ గ్రేట్. చాలా నచ్చింది. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ సో నైస్. అండ్ వన్ డే చాలా మంచిగా టైం స్పెండ్ చేసిండే, మంచి రిఫ్రెషింగ్ ఉండే. బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక మంచి స్లీప్ వేసి ప్యాకింగ్ అంతా సార్ట్ అవుట్ చేసేసుకొని అప్పటికే 12-11 అయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయినాక 12:30కి, నౌ ఇట్స్ 12:30, చెక్అవుట్ అని చెప్పినాము, లగేజ్ కోసం వస్తారు. సో అయిపోయినాక లంచ్ చేసే మూడ్ లేదు, బ్రేక్ఫాస్ట్ చాలా హెవీ అయిపోయింది. తర్వాత దారిలో ఎక్కడైనా లంచ్ చేసుకొని డైరెక్ట్ టు తిరుపతి. సో ఇట్స్ బీన్ రియలీ నైస్ ఇన్ దిస్ రెసార్ట్. తాజ్, ఫర్ ఐ హావ్ నెవర్ బీన్ టు తాజ్, బట్ దిస్ హాస్పిటాలిటీ ఇస్ సో నైస్. ఐ ట్రూలీ రికమెండ్ తాజ్. దిస్ ఇస్ తాజ్ ఫిషర్మెన్స్ కోవ్ రెసార్ట్. ఇది చాలా బాగుంది. స్పా ఒక్కటి చేయలేదని ఒకటి ఉంది, బట్ ఇట్స్ ఓకే. సమ్ అదర్ టైం అంత టైం కూడా లేకుండే, ఎవ్రీ టైమ్ వీ వర్ డూయింగ్ సంథింగ్ ఆర్ ద అదర్. సో కానీ చాలా బాగుండే. ఇట్ వాస్ నైస్. సో ఇప్పుడు మొత్తం ట్రావెలింగ్ ఈ రోజు ఎనీవే కాబట్టి ఇద్దరం చాలా కంఫర్టబుల్ అవుట్ఫిట్ చేసుకుంటే రోజంతా కార్లోనే అయిపోతుంది ఇప్పుడు. సో యా, సో మంచి నైట్ సూట్ వేసుకున్నాం ఇద్దరం. సో నా విల్ బీ హెడింగ్ అవుట్ ఫర్ చెక్అవుట్. సో వీ హ్యావ్ చేంజ్ టు సంథింగ్ కంఫర్టబుల్. ఇప్పుడు వీ హ్యావ్ ఆల్ ద లగేజ్ ప్యాక్డ్. లగేజ్, యా, దేర్ హియర్. So it's bye bye for 421. Next destination, please. లంచ్ చేయలే కాబట్టి కొంచెం చాలా లేట్ అయింది. కొంచెం కాదు, ఇప్పుడు అరౌండ్ 4 అవుతుంది. మేము ఈ తాటి బెల్లం ప్లేస్కి వచ్చినాము. నాకు ఇది చాలా నచ్చుతుంది. ఇక్కడ కాఫీ అయినా టీ అయినా, ఫుడ్ కూడా బాగుంటుంది. లైక్ వెరైటీ రైస్, టమాటో రైస్ అట్లా ఉంటుంది. కానీ 4:30 అయినందుకు ఏవి అవైలబుల్ లేవు. జస్ట్ గోబీ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ అది ఉంటే వెజ్ ఫ్రైడ్ రైస్ అంతే. ఇది ఓన్లీ ప్యూర్ వెజ్ ఉంటే చాలా బాగుంటుంది. ఇఫ్ యూ ఫైండ్ దిస్ సమ్వేర్ ఎల్స్, ప్లీజ్ గో. ఇక టేస్ట్ బాగుంటుంది. నాకు ఇది చాలా నచ్చుతుంది తాటి బెల్లం. సో ఇప్పుడు మేము తిరుపతికి వచ్చేసాం. తిరుపతికి వచ్చి అరౌండ్ 2 hours అయిపోయింది. కొంచెం బేసిక్ షాపింగ్ ఉండే, కొంచెం నేను రేపు వేసుకునే అవుట్ఫిట్కి కొంచెం ఆల్టరేషన్స్ ఉండే. సో ఆల్టరేషన్స్ చేపించేసుకొని ఇక్కడనే ఒక లోకల్ టైలర్, మ్యాప్స్లో వెతుక్కొని ఒక లోకల్ టైలర్ దగ్గరికి వెళ్ళి ఆల్టరేషన్స్ చేపించేసుకొని ఇంకొన్ని కొనుక్కునేటివి ఉండే, అవన్నీ పర్చేస్ చేసేసుకొని రూమ్స్ ఎత్తుకోవడం స్టార్ట్ చేసినాము. పొద్దున
5 o'clockకి కొండపైన ఉండాలి, తిరుమలలో ఉండాలి. సో